शलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति शुभदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयदपदकमलं श्रीगुरोन् वैष्णवस्य श्रीरूपं सागरजातं सागण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सागण ललिता श्रीविशाखान्वितंश्च ये कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी कृपाण सुते देवी प्रणमामि हरिप्रिये पंचाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे मुखं करोति वाचालं भंगं लंघायते गिरिं कृपातमं वन्दे श्रीगुरुन्नतारणं परमानन्दमाधवं Sri Chaitanyeshwaram. So, I also want to share with you Bhagavad Gita. Bring in Mr. Screen by now. భగవద్గీత 5th శ్లోకం కనిపిస్తుంది. No, thank you. Very nice. Mana last week first slokan chusam. Now we are becoming serious and so I want everyone to focus. Last week మీకు చెప్పాను నేను జీసస్ క్రైస్ట్ బుక్ ఆఫ్ జాన్ ఏమంటున్నాడు, ఐ నో సో మెనీ థింగ్స్, నాకు ఎన్నో విషయాలు తెలుసు కానీ మీరు రెడీ కాదు. యూనో మీ అబ్బాయి 5th గ్రేడ్ అనుకోండి, మీరు మీ అబ్బాయికి ఇంజనీరింగ్ క్యాలిక్యులస్ చెప్పరు, అవును కదా. మీ అబ్బాయికి 2nd గ్రేడ్ 3rd గ్రేడ్ అనుకోండి, 2 2 ఎంత 4, 3 3 9 అలాగే చెప్తారు కానీ ఇంటెగ్రల్స్ క్యాలిక్యులస్ అవి చెప్పరు కదా, అవును కదా. ఎగ్రీ? సో అలాగా జీసస్ క్రైస్ట్ ఏమంటున్నారు బుక్ ఆఫ్ జాన్ లో, నాకు ఎన్నో తెలుసు, మీరందరూ ట్రైబల్స్, మీ అందరికీ దొంగతనాలు చేస్తారు, మీకేమో ఇంటి కుటుంబంలోని వాళ్ళతోని యూనో సంబంధాలు పెట్టుకుంటారు, అందుకని మీకు ఇంకా అంత క్వాలిఫికేషన్ రాలేదు, వచ్చిన తర్వాత చెప్తాను అని ఎవరంటున్నారు? ఐ వాంట్ సంబడి టు రిపీట్. జీసస్ క్రైస్ట్ అంటున్నారు ఆయన. కానీ ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు? 2nd శ్లోకం, ఇది తెలుసుకుంటే నీకు ఏం తెలియక్కర్లేదు, నీకు భగవద్గీత నీకు అర్థమైతే ఈ నాలెడ్జ్ ఏంటి, జ్ఞానం తేహం స విజ్ఞానం ఇదం వక్ష్యామి యశేషత. ఇప్పుడు మీరందరూ సీరియస్ భక్తి యోగి, కర్మయోగి కాదు, జ్ఞానయోగి కాదు, అష్టాంగ యోగి కాదు, మీరందరూ ఎవరు? యునైటెడ్ గా చెప్పండి, ఇన్ యూనిసన్ చెప్పండి. అన్మ్యూట్ యువర్ ఫోన్స్ అండ్ సే, ఎవరు మీరు? భక్తి యోగి. భక్తి యోగి. కృష్ణుడు ఏమంటున్నాడు? భక్తి యోగి అవ్వమంటున్నాడు, యోగి అవ్వమంటున్నాడు. సో అందులోని ఎటువంటి యోగి అవ్వమంటున్నాడు కృష్ణుడు? భక్తి యోగి అవ్వమంటున్నాడు. తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యోపి మదాధిక కర్మభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవ అర్జున. తపస్వి, మీరు అయ్యప్ప గుడికి చూసారనుకోండి, డిసెంబర్ నెలలో ఆంధ్ర నుంచి బోల్ ట్రైన్లు బయలుదేరుతాయి శబరిమలకి. తపస్వి, వెరీ గుడ్. తెల్లవారుజాము లేస్తారు, నేల పడుకుంటారు, చెప్పులు వేసుకోరు, నల్ల బట్టలు కట్టుకుంటారు, జుట్టుగా షేవ్ చేసుకోరు, తపస్వి, గ్రేట్. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు? తపస్విభ్యోధికో యోగి. తపస్వి కంటే యోగి గొప్ప. అది అధికం, గొప్ప కాదు, సారీ, అధికం. జ్ఞానిభ్యోపి మదాధిక. పుంఖానుగా పుస్తకాలు చదువుతారు చాలా మంది, జ్ఞానం సంపాదిస్తారు,
కానీ జ్ఞాని కంటే అధికం యోగి. కర్మభ్యశ్చ అధిక యోగి, కర్మభ్యశ్చ అధిక యోగి. కర్మి అంటే ఈ సంవత్సరం నేను ఒక 200K సేవ్ చేశాను. వచ్చే సంవత్సరం ఇంకో 200K సేవ్ చేస్తాను. అరే సరే 20-30 ఏళ్ళు పని చేశారు. సంవత్సరానికి 200K చొప్పున $6 మిలియన్ సేవ్ చేశారు. 2 చపాతీలే తినాలి. యాక్చువల్‌గా 50 వచ్చిందంటే డయాబెటిస్, షుగర్, బ్లడ్ ప్రెషర్. అవునా కదా! సో ఎంత డబ్బులు సంపాదించినా మనం కొంతకాలం వరకే ఎంజాయ్ చేయగలం. తర్వాత చేయలేం. బాడీ ఏంటి ట్రబుల్ ఇస్తది. అందుకని ఒక కర్మి సరే కారు కొన్నారు, BMW కొన్నారు, మెర్సిడీస్ కొన్నారు. ఇంట్లో వాళ్ళకి ఇంకో డబ్బులొచ్చాయి. ట్యాక్స్‌లో డబ్బులు సేవ్ చేయడానికి ఇంకో కారు కొన్నారు. లేదు ఇంకో పెద్ద ఇంట్లోకెళ్లారు. ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే మనకొచ్చే సుఖం ఫిక్స్‌డ్. అందుకని కృష్ణ ఏమంటున్నాడు, కర్మి కంటే కూడా యోగి అధికం. అందుకని తస్మాత్ యోగి భవ అర్జున. యోగి అవ్వయ్యా. అంటే నేనే ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని నేను అడవులకెళ్ళి తపస్సు చేయమంటలేదు. బృందావనం వెళ్ళి. సో నేనేమంటున్నాను, అమెరికాలోనే ఉండండి. డబ్బులొస్తే సేవ్ చేయండి తప్పులేదు. కానీ యోగి అవ్వండి. అంటే పొద్దున గంట, సాయంత్రం గంట సాధన చేయండి. కృష్ణ భక్తి భావనలోకి రండి. భక్తి భావనలో మునిగిపోండి. అందుకని ఇది తెలుసుకుంటే మీరు ఇంకేం తెలియక్కర్లేదు. ఇప్పుడు ఎవరైనా పొద్దున్నొచ్చి మీరు భగవద్గీత నేర్చుకున్నాను, కృష్ణ భక్తిలోకి వచ్చాను అంటే మరి ఎవరిని మాట్లాడాలి. కృష్ణుడు అంటున్నాడయ్యా, నాకు ఇది తెలిస్తే నాకు తెలియాల్సింది ఏం అక్కర్లేదు అంటున్నాడు కృష్ణుడు. వింటున్నారా? ఐ డోంట్ నీడ్ టు నో ఎనీథింగ్ మోర్. అలాంటి జ్ఞానం మీకు వస్తుంది. చూడండి ఇక్కడ యాక్చువల్లీ 7th చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 6 చాప్టర్‌లో జీవుడికి దేవుడికి మధ్య సంబంధం. ఫస్ట్ 6 చాప్టర్‌లు. మనం రెండో చాప్టర్‌లో మనం ఎవరం? శరీరం, ఆత్మ. ఎనీబడీ వన్ క్వెషన్ చెప్పండి. ఎవరు మనం? శరీరం, ఆత్మ? ఆత్మ. ఆత్మ అంటే ఎప్పుడూ ఉంటది. అంటే 50,000 సంవత్సరాల తర్వాత కూడా మీరుంటారు. 20,000 సంవత్సరాల తర్వాత కూడా మీరుంటారు. 5,000 సంవత్సరాల క్రితం మీరున్నారు. 200 సంవత్సరాల క్రితం మీరున్నారు. వింటున్నారా? రైట్? సో అందుకని ఏంటంటే ఈ జ్ఞానం ఈ నాలెడ్జ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు మనం ఈ ప్రపంచంలో ఉండేది 60, 70, 80 చెప్తున్నాం. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి. సూర్యుడు మిలియన్ సంవత్సరాలు ఉన్నారు. మిలియన్ సంవత్సరాలు ఉన్నాడు. ప్లీజ్ మ్యూట్ ఎవ్రీవన్, ప్లీజ్ మ్యూట్. సంబడీస్ ఐఫోన్, ప్లీజ్ మ్యూట్. తర్వాత గాలి ఉంది. మిలియన్ కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. చంద్రుడు అనేక వందల వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నారు. అందులో మనం 70-80 ఏళ్ళు ఎందుకు? 70-80 ఏళ్ళే ఉండాలి. అందుకని కృష్ణుడు ఏమన్నాడు మనం చూసాం 2nd చాప్టర్‌లో, మన శరీరం కాదు ఆత్మ అన్నాడు. అవునా? ఇప్పుడు మనందరం మీరు అన్మ్యూట్ చేస్తే ఇవాళ వెర్స్ మొదలు పెడదాం. రిపీట్ ఆఫ్టర్ మీ. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే తామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతా కశ్చిన్మాం వేతి తత్వతః. ఒకళ్ళు ట్రాన్స్లేషన్ చదవండి. Can you read? One person. Out of many thousands among men, one may endeavor for perfection, and of those who have achieved perfection, hardly one knows me in truth. తెలుగులో ఘంటసాల మాటలు చెప్పాలంటే కోటాను కోట్ల మంది, అనేక వేల మంది వాళ్ళు
పరిపూర్ణతకి ప్రయత్నిస్తారు. అందులో ఎవరో ఒక్కరు మాత్రమే నన్నుగా తెలుసుకోగలుగుతున్నాడు అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తున్నాడు. అందుకని కృష్ణతత్వం అర్థం అవ్వడం అంత సులభం కాదు. దానికి విపరీతమైన క్వాలిఫికేషన్ కావాలి. నాకు ఫ్లూట్ ఇష్టం అందుకని నేను కృష్ణుడు పూజిస్తాను. నాకేమో బాణాలంటే ఇష్టం, విల్లు బాణం అంటే ఇష్టం, నేను రాముని పూజిస్తాను. అందులో సెంటిమెంటాలిటీ లేదండి. ఏమంటున్నాడు? మనుష్యానం సహస్రేషు కశ్చిత్ యది సిద్ధయే యతదామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః. దెర్ ఇస్ ఎ వర్డ్ తత్వతః ఇన్ ట్రూత్. తత్వ దేవత వేరు, తత్వం వేరు. తెలియాలి ముందు. యూనో సో అనేక వేల మంది జనుల్లో నన్ను తెలుసుకోవడానికి ఎవడో ఒకడే ప్రయత్నిస్తాడంట. అలా ప్రయత్నించే కొన్ని వేల మందిలో, లక్షల మందిలో ఒక్కడు మాత్రమే నన్నుగా తెలుసుకోగలుగుతున్నాడు. అంటే కోటాను కోట్ల వ్యక్తిలో ఒక్కడు, ఒక వ్యక్తికి ఈ కృష్ణ భగవానుడు అర్థం అవుతాడు. అర్థమవుతుందా? ఒక అమెరికన్ ఇండియా వెళ్ళాడు. ఇండియా వెళ్తే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు తిరిగి వెళ్తే ఇండియా ఎలా ఉందండి అని అడిగారు. 1950 ఇది. ఇండియా ఇంకా పీస్ఫుల్ రిలేటివ్గా, వెరీ స్పిరిచువల్ అప్పటి. అంటే అమెరికన్ అన్నాడు, ఇండియా వచ్చేంత వరకు నాకు దేవుడు అన్ని సృష్టిస్తాడని తెలుసు, కానీ యూ ఇండియన్స్ యూ క్రియేట్ గాడ్ ఆల్సో. ఎయిర్పోర్ట్ నుంచి డ్రైవ్ చేస్తుంటే ఒక చెట్టు, దానికి 3 పసుబొట్లు, చెట్టును పూజిస్తున్నారు. ఆ పక్కన ఒక పావును పూజిస్తున్నారు. ఆ పక్కన కాలభైరవుడు కుక్కను పూజిస్తున్నారు. ఆ పక్కన ఒక రాయికి 3 బొట్లు ఉన్నాయి, రాయిని పూజిస్తున్నారు. ఆ పక్కన తలుపులమ్మ, పోరమ్మ, పోలేరమ్మ, మరిడమ్మ, ఆ అమ్మ, ఈ అమ్మ, యూనో ఇంకో చోట గోడను పూజిస్తున్నారు. అసలు ఎంతమంది దేవుళ్ళ? యూ ఇండియన్స్ క్రియేట్ గాడ్స్ ఆల్సో. అందుకని తత్వత దేవతలు వేరు, దేవుడు వేరు. ఇది అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? సో నాకు ఈ మాట చెప్పండి, మీకేం కనిపిస్తుంది? కెన్ యూ సీ ప్రెజెంటేషన్? Guruji, PPT. Yes, bro. కొన్ని వేలాది మంది జనుల్లో, వందల వేల లక్షల మంది జనుల్లో ఒక్కడు. మీరు ఇప్పుడు వచ్చి ఈ తమిళనాడు వెళ్ళి రోజు భగవద్గీత ప్రోగ్రాం రండి అంటే, ప్రసాదం ఫ్రీగా పెడతాం తర్వాత అంటే 10 మంది వస్తారు. అదే రజనీకాంత్ వచ్చాడంటే ఇప్పుడు ప్రసాదం పెట్టడం 10 రూపాయల టికెట్ అంటే 1,00,000 మంది వస్తారు. ఆంధ్రాలో, మరి ఆంధ్రలో హీరో స్టార్లు ఎవరు నాకు తెలియదు. సో వచ్చి ఒక చిరంజీవి. సో మీరు భగవద్గీత ప్రోగ్రాం రండి అంటే 10 మంది వస్తారు. ప్రసాదం పెడదామన్నా చిరంజీవి వచ్చాడు, ఆటోగ్రాఫ్లు ఇస్తాడంటే అమెరికా ఎంతమంది వస్తారు? చిరంజీవి కంటే హీరోయిన్ ఎవరైనా ఇంకో పేరు నాకు తెలీదు ఇప్పుడు. అందుకని భక్తి యుగం అందరికి కాదండి. ఇప్పుడు 4th గ్రేడ్ 5th గ్రేడ్ ప్రైమరీ స్కూల్స్ అన్ని ఉంటాయి, పిహెచ్డీలు ఉండవు అన్ని చోట్ల. అమెరికాలో ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, పిహెచ్డీలు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి. అందుకని అనేక వేల మంది, లక్షల మంది, కోట్ల మందిలో ఒక్కడే నన్ను ప్రయత్నిస్తున్నాడు నన్ను తెలుసుకోవడానికి. అటు తెలుసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళు, ఇన్ సచ్ పీపుల్ ఓన్లీ 1 పర్సన్ నోస్ మీ ఇన్ ట్రూత్. అలా ప్రయత్నించే వందల వేల మందిలో ఒక్కడే నన్నుగా తెలుసుకోగలుగుతున్నాడు. అందుకని మీరు మీ జన్మ ధన్యం, మీ జన్మ సఫలం. ఎందుకంటే కృష్ణుడి తాలూకా ఫ్రంట్ పేజీలోకి వెళ్తున్నారు మీరు. భగవద్గీత సిన్సియర్గా నేర్చుకుందాం అనుకుంటే వింటున్నారు లేదా? వింటున్నాం. సో ఎప్పుడైతే మీరు కృష్ణ భగవాను తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారో, ప్రయత్నిస్తున్నారో, మీరేం చేస్తున్నారు? మీరు ఆయన తాలూకా ఫ్రంట్ పేజీలోకి వెళ్తున్నారు. సో ఈయన కోటాను కోట్ల మందిలో, ఆ కోటాను కోట్ల మందిలో ఒకళ్ళు కాదు, వేల మందిలోకి వస్తున్నాడు ఈయన. కానీ ఆయన తాలూకా ఇప్పుడు పిండి కొద్దీ రొట్టె అంటారు ఆంధ్రలో. పిండి కొద్దీ రొట్టి అంటే మీరు ఎంత టైం పెడితే అంతే. మనుష్యానాం శాస్త్రేషు
ఇప్పుడు ఇందాక శ్లోకంలో చెప్పాను. ఏది తెలుసుకుంటే ఇంకోటి తెలియక్కర్లేదో దాన్ని చెప్తున్నాడు భగవద్గీత. కృష్ణుడు అర్జునుడిని పట్టుకొని, అర్జునుడికి ఏం కన్‌ఫ్యూజన్ లేదు. మనకి కన్‌ఫ్యూజన్. అర్థమవుతుందా? ఇప్పుడు 60, 70 ఏళ్ళు యాక్చువల్లీ 50 దగ్గర నుంచి బాడీ ట్రబుల్ అవ్వడం స్టార్ట్ అవుతది యాక్చువల్లీ. మెయింటెనెన్స్ మోడ్‌లోకెళ్ళిపోతుంది. అక్కడి నుంచి dwindling 20 ఏళ్ళు యూత్, 40 ఏళ్ళు ఓల్డ్ ఏజ్. దట్ ఈస్ మెటీరియల్ వరల్డ్. సో, అందుకేనేంటంటే అందుకే మీకు ఈ ఒక్క పాయింట్ అర్థమైతే నా లైఫ్ ఏదో ఆహ్, ఆహ్, ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్. ఐ వాంట్ టు అండర్‌స్టాండ్ తత్వతః ట్రూత్. సత్యాన్ని, పరమ సత్యాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఎప్పుడైతే మీరు ప్రయత్నించారో, మీ జీవితానికి ఒక పరిపూర్ణత, జీవితానికి సార్థకత్వం. సో, విల్ గో టు ద నెక్స్ట్ వర్స్. అర్థమైందా? సో, సారీ నెక్స్ట్ వర్స్ కాదు. సో, కెన్ సంబడీ రీడ్ ద ట్రాన్స్‌లేషన్? ఒక వ్యక్తేమో ఒక పేరా, రెండో వ్యక్తి 2 పేరా. ప్లీజ్. There are various gardens of men, and out of many thousands, one may be sufficiently interested in transcendental realization to try to know what is the self, what is the body, and what is the absolute truth. Generally, mankind is simply engaged in the animal propensities, namely eating, sleeping, defending, and mating, and hardly anyone is interested in transcendental knowledge. The first 6 chapters of Gita are meant for those who are interested in transcendental knowledge, in understanding the self, the, the super self, and the process of realization by Gnana Yoga, Dhyana Yoga, and discrimination of the self from matter. However, Krishna can be known only by persons who are in Krishna consciousness. Other transcendentalists may achieve impersonal Brahman realization, for this is easier than understanding Krishna. Krishna is the supreme person, but at the same time, he is beyond the knowledge of Brahman and Paramatma. The yogis and jnanis are confused in their attempts to understand Krishna. Although the greatest of the impersonalists, Sripada Sankaracharya, has admitted in his Gita commentary that Krishna is the supreme personality of Godhead, his followers do not accept Krishna as such, for it is very difficult to know Krishna, even though one has transcendental realization of impersonal Brahman. Can somebody read the second para, please? Krishna is the supreme personality of Godhead, the cause of all cause, the prime level Lord Govinda. It is very difficult for the non-devotees to know him, although non-devotees declare that the path of bhakti or devotional service is very easy, they cannot practice it. If the path of bhakti is so easy, as the non-devotee class of men proclaim, then why do they take up the difficult path? Actually, the path of bhakti is not easy. The so-called path of bhakti practiced by unauthorized persons without knowledge of bhakti may be easy, but when it is practiced factually according to the rules and regulations, the specificative scholars and philosophies fall away from the path. Srila Rupa Goswami writes in his Bhakti Rama Sindhu. It translation challenge. No verse. Verse akkale. Okay. Devotional service of the Lord that ignores the authorized Vedic literatures like the Upon Islands, Puranas, and
Nartha Upanishads, Puranas, and Narada Pancharatra. Pancharath is simply an unnecessary disturbance in society. It is not possible for the Brahman realized impersonalized of the Pranam realized yoga to understand Krishna, the supreme personality of the Godhead, as the son of mother Yashoda, or the charity of the Arjuna. Even the great demigods are the sometimes confused about Krishna. No one know me, I am, the Lord says. And if one does know him, then so Mahatma, such a great soul is very rare. Therefore, unless one practice devotional service to the Lord, and one cannot know Krishna as he is, even though one is a great scholar of philosophy. Only the pure devotee can know something of the uh, ineffable transcendental qualities in Krishna. He is helping the cause of all causes. He is omnipotent, omnipotent and opulence, and his wealth, fame, strength, beauty, knowledge, and uh, renaissance. Because Krishna is uh, benevolently inclined to his devotees. He is the last word to Brahman realization, and the devotees alone can realize him as he is. Therefore, it is said, You can finish this though. No one can understand Krishna as he is by the blunt material senses, but he reveals himself to the devotees, being pleased with them for their transcendental loving service unto him. Thank you, Raj. సో సమాజంలో కరుణ ఎందుకు వచ్చింది చెప్పండి. ప్రభుపాద ఇప్పుడు సమాజంలో ఏంటంటే అందరికీ తినడం, నిద్రపోవడం, మైథునం చేయడం, వేరే వాళ్ళ నుంచి రక్షించుకోవడం, తాళాలు వేసుకుని రక్షించడం, ఆహార నిద్ర భయమైథునం చ సామాన్యమేత పశుభిర్నరాణం ధర్మో హి తేషాం అధికో విశేషం ధర్మేణ హీన పశును సమాహ. ఇది శ్లోకం మహాభారతంలోంచి. ఏంటంట, జంతువులకి మనుషులకి 4 క్వాలిటీలు కామన్. ఏంటవి? తినడం, నిద్రపోవడం, సెక్స్ లైఫ్ చేయడం, వేరే వాళ్ళ నుంచి రక్షించుకోవడానికి తాళాలు వేసుకోవడం. ఈ 4 జంతువులు చేస్తే మనం చేస్తాయి ఇవాళ. కానీ మనిషిగా నేను జంతువుని కాదని నిరూపించాలంటే ఏంటి ఒక క్వాలిటీ? ధర్మోహి తేషం, నేనెవరిని, నేను ఎందుకు పుట్టాను, నాకు ఈ ప్రపంచానికి సంబంధం ఏంటి, నేను నిద్రపోయినప్పుడు 6 గంటలు నేను ఎవరో నాకు తెలీదు. 6 గంటలు 8 గంటలు నిద్రపోతారు అంటే రోజులో 3వ వంతు. అంటే మీరు 100 ఏళ్ళు బతికితే 33 ఏళ్ళు, 33.3 ఏళ్ళు మీరెవరో మీకు తెలియదు, రైట్? మనం 100 ఏళ్ళు బతికితే 33.3 ఏళ్ళు మనం ఎవరో మనకు తెలియదు, ఎందుకంటే నిద్రలో పోతున్నది. సో అందుకని ధర్మోహి తేషం, నేనెవరిని, నాకు ఈ ప్రపంచానికి సంబంధం ఏంటి. డాలర్ అంటే 70 రూపాయలు అని అమెరికా వచ్చారు, కానీ ఇక్కడి నుంచి 30 ఏళ్ళ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవాలి. కరోనా వచ్చి దగ్గర 4 లక్షల మంది ఎగిరిపోయారు. వాళ్ళకి మళ్ళీ బోల్డ్ కోరికలు ఉన్నాయి. అసలు కరోనా ఎందుకు వచ్చింది అంటే ఏ తినాలో కూడా తెలియదు చాలా మందికి. ఎయిడ్స్ ఎందుకు వచ్చింది, ఎలా ఎంజాయ్ చేయాలో కూడా తెలీదు. ఎంజాయ్ చేయడం తప్పు కాదు. అందుకని ఇవాళ చాలా దారుణమైన పరిస్థితుల్లో సమాజం ఉంది. ఎందుకు దారుణమైన పరిస్థితిలో ఉంది? ఎవరికి స్కూల్ టెక్నికల్ ఎవరు స్పిరిచువల్ ఎడ్యుకేషన్ లేదు, వాల్యూ ఎడ్యుకేషన్ లేదు, టెక్నికల్ క్రాఫ్ట్మెన్షిప్ సో అందుకని ఏంటంటే భాగస్వామిని అది ఆ వ్యక్తి కూడా ఒక ఆత్మ, బాగా డీల్ చేయాలి వాళ్ళతో, ప్రేమగా చూడాలని చెప్పి ఆడవాళ్ళకి తెలియదు, మగవాళ్ళకి తెలియదు.
70% of marriages are divorced. 50%, every second person has mental problem. Stress is most stressed out country in the world, America. Third person is dying out of cancer. Fourth person has obesity. Biggest industry prisons, America law. Idi America. And general American follow అవుతారు. Where is the value education? అంటే లేదు ఇండియన్స్కి ఏంటంటే దేవుడు ఉన్నాడు కాబట్టి మనకి స్పిరిచువల్ ఇన్సూరెన్స్ కావాలి. స్పిరిచువల్ ఇన్సూరెన్స్ అంటే రోజుకి 5 నిమిషాలు మొక్కి నన్ను మర్చిపోద్దాం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ మీ యూనో ఆ గ్రీన్ కార్డ్ ఇచ్చుకుంటే చాలా సంతోషిస్తాం. గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత ఇల్లు ఇస్తే సంతోషిస్తాం. ఇల్లు తర్వాత పిల్లలకి వాళ్ళు కూడా డాక్టర్లు ఇంజనీర్లు అయితే సంతోషిస్తాం. అరే వాట్ అబౌట్ యూ? టైం అయిపోతున్నది. టుడే డయాబెటీస్ ఇస్ అన్ ఎపిడమిక్. బ్లడ్ ప్రెషర్, షుగర్. అందుకని భగవంతుడు ఎవరు? బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్ 3 మాటలు ఇందులో ఉన్నాయి. సో జంతువుల్లా కాదు జీవించడం. మీకు తెలియదు అమెరికాలో చికాగో పెంగ్విన్స్ అంటే వాళ్ళు పెంగ్విన్స్ కంటే బాగా పెంగ్విన్స్ లో ఆడతారు. చికాగో బుల్స్, సారీ పిట్స్బర్గ్ పెంగ్విన్స్, చికాగో బుల్స్ కంటే బాగా ఆడతారు. యూనో పిట్స్బర్గ్ పెంగ్విన్స్. అండ్ సో ఇవాళ మనిషి కంటే దారుణం అయిపోతున్నాడు మనిషి. యూనో చిన్న ఫలితాలుగా భవిష్యత్తు ఎలా ఉంటుందా అని భయం వేస్తుంటుంది నాకు. ప్రతి స్టేట్ లో ఇండియాలో సంవత్సరానికి 2500 రేపులు. ఆంధ్ర స్టాండ్ 6th. 2500 ఫ్యామిలీ పాపం సంవత్సరానికి వాళ్ళ తల్లిదండ్రులు బొర్రెతూగలరు అసలు. ఇందులో నెంబర్ 1 గుజరాత్, యూపీ అండ్ నెంబర్ 2 బీహార్ అండ్ యూపీ 1 and 2. పూర్వకాలం ఇక్కడ ఒక అమ్మాయి వస్తే వాళ్ళ కాళ్ళు వైపు చూసేవారు చిన్నప్పుడు. మెట్లు ఉన్నాయా? ఉన్నాయి. తలెత్తితే మెళ్ళ మంగళసూత్రం కనిపించడం కష్టం. పాపెట్లో చిన్న సింధూరం ఉందా అంటే మ్యారీడ్. మంగళసూత్రం కనిపించేసరికి రెస్పెక్ట్. యువకులు తప్పుకునేవారు. ఇప్పుడు అది లేదు. ఎందుకు? నాలెడ్జ్ లేదు. అంత ఇప్పుడు డబ్బులు అమెరికా వెళ్ళిపోయి డబ్బులు సంపాదించలేదు, ఇండియాలో డబ్బులు సంపాదించాలి. డబ్బు. అప్పుడు ఏమవుతుంది? రెస్పెక్ట్ లేదు. అమెరికాలో ప్రతి మ్యారేజ్ లవ్ మ్యారేజే. అంటే డ్యూరింగ్ కోర్ట్షిప్ నిన్ను చూసి నువ్వు లేకుండా నేను ఉండలేను, ఎప్పుడు తెల్లారితే నేను చూడాలి. 3 సంవత్సరాల తర్వాత పెళ్ళైన తర్వాత ఐ డోంట్ వాంట్ టు సీ యూ. అరే ఏమైపోయింది? ఇదివరకు నేను చూడకుండా ఉండలేను, ఇప్పుడు చూస్తూ ఉండలేను. హరే కృష్ణ. యామే స్పీకింగ్. మీరు ఒప్పుకుంటారా? స్పిరిచువల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. లాస్ట్ ఇయర్ ఆంధ్ర సెక్రటరీతో, చీఫ్ సెక్రటరీతో నేను లాస్ట్ ఇయర్ కాదు బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక 50 నిమిషాలు మాట్లాడాను. సో అందుకని సమాజానికి కావాల్సింది ఇవాళ యూనో భగవద్గీత అండి. స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్. బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్, ఈ 3 భగవాన్ మాటలు. బ్రహ్మన్ అంటే లాస్ట్ వీక్ చెప్పాను, ఇక్కడ మాటలు ఉన్నాయిగా చెప్తున్నాను. బ్రహ్మన్ అంటే భగవంతుడి తాలూకా దేహకాంతి. సూర్యుడు ఉన్నాడు, ఇప్పుడు లైట్ ఉందండి. లైట్ ఉందంటే కాంతి ఉంది. అందుకని భగవంతుడు తాలూకా, భగవానుడు తాలూకా దేహకాంతి బ్రహ్మన్. అందుకని ఇస్లాం వాళ్ళకి పిక్చర్లు ఉండవు. నువ్వు గుడికి ఎందుకు వెళ్ళావు? దేవుడిని హృదయంలో ఉన్నాడు. రైట్, పరమాత్మ రూపంలో ఉన్నాడు. కృష్ణుడు ఏమంటాడు భగవద్గీతలో? అందరి హృదయాల్లో నేను పరమాత్మ రూపంలో వెలుగొందుతున్నానయ్యా అంటున్నాడు కృష్ణుడు. కానీ భగవంతుడు అంటే భగవాన్ అంటే ధనవాన్ అంటే డబ్బు ఉంది, గుణవాన్ అంటే క్యారెక్టర్ ఉంది, విద్యావాన్ అంటే చదువు ఉంది. మరి భగవాన్ అంటే 1 కాదు 6. భగవంతుడి తలక డెఫినేషన్ ఇచ్చింది ఎవరు? వేదవ్యాసుడు తలక తండ్రి పరాశర ముని. పరాశర స్మృతి రాశారు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్యశ్చైవ సన్నం భాగితింగణ. భగవంతుడు ధనవంతుడు, ఆయన మించి ధనంతో ఎవరికి లేదు. బలవంతుడు బలం ఉంది, ఆయన మించిన బలం వేరే వాళ్ళకి లేదు. భగవంతుడికి యశస్సు పేరుంది, ఆయన మించిన పేరు ప్రఖ్యాతులు ఎవరికి లేవు. ఇన్ఫినిట్ గా ఉన్నాయి, ఆయన అనంతంగా ఉన్నాయి.
స్త్రీ బ్యూటీ, భగవంతుడికి అందం ఉంది, ఆయనకి మించిన అందం వేరే వాళ్ళకి లేదు. ఏముందండి సినిమా స్టార్, ఇవాళ సినిమా స్టార్కి అందం ఏంటి? యూనో అంజలీదేవి, మీకు ఎంతమంది అంజలీదేవి నాకు తెలుసు నాకు తెలియదు, కానీ పూర్వకాలం అంట అంజలీదేవి తాలూకా బ్యూటీయే బ్యూటీ అని చెప్పేవారంట. ఒక 10 ఏళ్ల క్రితం అంజలీదేవి ఒక చెన్నై హాస్పిటల్ చనిపోతే, క్యాన్సర్ వచ్చి హెయిర్ షేవ్ చేస్తే మీరు కనీసం మీరు ఊహించలేరు. ఆవిడ అంజలి ఒకప్పుడు ఒక 20-30 ఏళ్ల క్రితం ఆంధ్ర హార్ట్ థ్రోబ్ అని చెప్పి మీరు ఊహించలేరు. అందుకని బాడీ అది. అందుకని కృష్ణ ఏమంటున్నాడు మొట్టమొదట మాట, నువ్వు శరీరం కాదు ఆత్మ. ఆత్మ అమర్, ఆత్మ ఇస్ ఎటర్నల్, శాశ్వతం. అందుకని పరమాత్మ రూపంలో అందరి హృదయాల్లో ఆ భగవంతుడు ఉంటాడు. కృష్ణుడు ఏమంటున్నాడు, నేను ఈశ్వర పరమ కృష్ణ సచితానంద విగ్రహ, అనాదిరాదిరి గోవింద సర్వకారణ కారణం. సో ఆ గోవిందుడే, కృష్ణుడే భగవంతుడు. యూనో యూనో సో భగవంతుడు ఎవరు? కృష్ణ ఆర్ విష్ణు తత్వ. సదాశివుడు కూడా సంకర్షణ దగ్గర నుంచి వస్తాడు. శివుడికి పావులు ఉంటాయి, మెళ్ళలోని చేతుల మీద పావులు ఉంటాయి. ఎందుకు? శివుడు ఎవడి మీద ధ్యానిస్తున్నాడు? శివుడు అంటే సంకర్షణ మీద ధ్యానిస్తాడు. ఎందుకంటే సంకర్షణ నుంచి వస్తాడు శివుడు. సో అందుకని ఏంటంటే సో భగవంతుడు అంటే నేను అదే అంటే సెంటిమెంటాలిటీ లేదు, తత్వం, తత్వత, బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్, ఈ 3 తత్వం అంటారు. యూనో సో శంకరాచార్య ఏమంటున్నారు? శివ శంకరాచార్య నారాయణ ప్రవ్యక్తాత్. నారాయణుడు ఇక్కడ ఉన్నాడు, ఇహంలో ఉన్నాడు, పరంలో వ్యక్తం అవుతాడు ఆయన. అటువంటి నారాయణ కృష్ణుడు తలకు ఒక అంశ. యూనో సో అందుకని ఏంటంటే ఇప్పుడు ఐఐటీలో చదవడం కూడా ఇంజనీరింగే, డొనేషన్ కట్టే ప్రైవేట్ కాలేజ్ చదవడం ఇంజనీరింగే. బట్ ఐఐటీ ఇంజనీరింగ్ ఇస్ వెరీ బోనఫైడ్. ఎందుకంటే మీరు ఇప్పుడు భగవద్గీత చాలా సిన్సియర్గా నేర్చుకుని మీ జీవితానికి పరిపూర్ణతని సాధించాలనుకుంటున్నారు. వెరీ గుడ్. యూనో సో అంటే ఎప్పుడైతే సాధించాలనుకుంటున్నారో కొన్ని లక్షల మందిలో మీరు ఒకరు అవుతున్నారు, కొన్ని లక్షల కోట్ల మంది యాక్చువల్గా. అటువంటి వేల మందిలో, అలా నిలబడిన వేల మందిలో అర్జున ఒక్కడే నన్ను అర్థం చేసుకోగలనే అంటున్నాడు. అవును, రైట్? సో నౌ ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ, అన్మ్యూట్. భూమి, నౌ కృష్ణ ఇస్ స్పీకింగ్. భూమిరాపో అనలో వాయో, భూమిరాపో అనలో వాయు, కమ్మనో బుద్ధిరేవచ, మనోబుద్ధిరేవచ, అహంకారమితీయమే చిన్న ప్రకృతి రష్టదా. ఇప్పుడు వినండి, టైం తక్కువ. సో దీని అర్థం ఏంటంటే భూమి, అగ్ని, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం. అర్జున నా తాలూకా ఈ 8 అష్టశక్తులయ్యా అంటున్నాడు కృష్ణుడు. యూనో సో నేనే చదివేస్తానండి. ఇప్పటి నుంచి మనం తత్వానికి వెళ్తున్నాం అండి, సీరియస్గా వెళ్ళిపోతున్నాం మనం. సో మై రిక్వెస్ట్ యూ కంటిన్యూ సీరియస్లీ వితౌట్ స్కిప్పింగ్. అదే రండి రెగ్యులర్గా. అర్థమవుతుంది నేను చెప్తుంది? ఆర్ ఏబుల్ టు ఫాలో? క్వశ్చన్, కామెంట్? చాలా బాగా అర్థమవుతుంది ప్రభుజీ. గ్రేట్. సో ఎవరికైనా అర్థం అవ్వట్లేదు. సో ఎందుకంటే ఈ శ్లోకం ఇక్కడి నుంచి మారిపోతున్నది. మన వీఆర్ బికమింగ్ సీరియస్. యూనో అర్జున్, కృష్ణుడు ఏమంటున్నాడు? అర్జున నా శక్తి, నా భౌతిక శక్తి 8 విధాలుగా, నా మాయ, కృష్ణమాయ అంటారు. అందుకని యాక్చువల్గా మాయ, ఇప్పుడు మీరు భక్తిలోకి వచ్చారంటే తెలియాల్సింది ఏంటంటే మాయ. మీరు జీవుడు, మీ ఆత్మ మిమ్మల్ని మాయ పట్టుకుని ఉంది. ఈ ఆత్మ మాయలోంచి బయటకు వస్తేనే మీకు అనంతమైన ఆనందం ఉందని మీకు తెలుస్తుంది. ఆ బయటికి రావడమే మన తాలూకా జీవిత ధ్యేయం. ఎనీబడీస్ గోల్ ఆఫ్ లైఫ్ ఈ మాయలోంచి బయటికి రావడమే. అందుకని కృష్ణుడు ఏం చెప్తున్నాడు? భగవద్గీత, రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, ద ఫేమస్ ఫిలాసఫర్ ఆఫ్ అమెరికా, గాంధీ, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు భగవద్గీతకి చాలా ఎక్కువ వాల్యూ ఇస్తారు. ప్రపంచంలో
ఇండియా నుంచి ఏమైనా పుస్తకానికి వాల్యూ ఉంది? MITలో గాని, హార్వర్డ్‌లో గాని, యేల్‌లో గాని, స్కాలర్ల దగ్గర గాని ఏ పుస్తకానికి వాల్యూ ఉంది? భగవద్గీత. ఎందుకు? భగవంతుడి తాలూకా మాటది. భగవంతుడి తాలూకా పాటది. భగవంతుడు తన తాలూకా ఆయనే క్రియేట్ చేసిన ఎవరైతే సృష్టిస్తారో ఈ ప్రపంచాన్ని, ఎవరైతే సృష్టించారో, ఎవరైతే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నారో, తన పని అయిపోయిన తర్వాత సాలెపురుగు తన తన గూడుని ఎలాగా ముడిచి అన్వైండ్ చేసేసి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుందో, అదే విధంగా ఆ పని అయిపోయిన తర్వాత ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తారో. చిన్నప్పుడు మేము మా భజన చేస్తుండేవాళ్ళం. ఎవ్వని జనించు జగమెవ్వని లోపల నుండు లీలమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలెవ్వడు సర్వం తానైన వాడవుడు వాణిన్ ఆత్మవో ఈశ్వరుని శరణం వేడతాడు. ఇది గజేంద్ర మోక్షం. ఆంధ్రలో పూర్వకాలం గ్రామాల్లో చదివారు. ఇప్పుడు గజేంద్ర లేదు, మోక్షం లేదు, అంతా ఇప్పుడు డబ్బులు. అందుకని ఎవరి వల్ల అయితే ప్రపంచం సృష్టింపబడుతుందో, ఎవరి వల్ల అయితే ప్రపంచం ఈ ఈ జగత్తు నడిపింపబడుతుందో, ఎవరి వల్ల అయితే జగత్తు నాశనం చేయబడుతుందో. అందుకని మీకు ఇవాళ తెలియాల్సింది ఏంటంటే, ఇక్కడ శ్లోకం ఉందండి. సో ప్రకృతి అంటున్నాడు, భిన్న ప్రకృతి, ప్రకృతి పురుష అయినా భూమిరాపు అనలో వాయు. ఈ 5 సైంటిస్టులను ఆశ్చర్యపరిచిన గొప్ప విషయం ఏంటి తెలుసా? 5 మూలకాలు ఉన్నాయి. అర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్. భూమి, నీరు, అగ్ని, ఆకాశం, వాయువు. ఇందులోంచి అన్ని వస్తున్నాయి. ఈ కంప్యూటర్ ఇందులోంచి వస్తుంది, గ్లాసులు ఇందులోంచి వస్తాయి, పుస్తకం ఇందులోంచి వస్తుంది, ఈ ఐపాడ్ ఇందులోంచి వస్తుంది, ఈ హార్డ్ డిస్క్ ఇందులోంచి వస్తుంది, ఏదైనా ఇందులోంచి వస్తుంది. ఆ సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. వావ్, భగవంతుడు ఎంత తెలివైనాడు, సుప్రీం ఇంటెలిజెన్స్. అర్థమవుతుందా? అందుకని ఇవాళ లిటిల్ టెక్నికల్గా వెళ్తున్నాం మనం. కృష్ణ అండ్ విష్ణు తత్వ పురుషాస్. విష్ణువులు ఎంతమంది అంట? విష్ణోస్తు 3 రూపాయలు, 3 విష్ణువులు ఉన్నారండి. చాలా మంది ఏమనుకుంటారంటే కృష్ణుడు విష్ణు తాలూకు ఇన్కార్నేషన్. ఒకసారి నేను ఒక 23 ఏళ్ళ క్రితం, 22-23 ఏళ్ళ క్రితం సో మీరు కృష్ణుడు దేవుడు అంటున్నారు, నాకు కృష్ణుడు విష్ణు తాలూకు ఇన్కార్నేషన్ అని తెలుసు, అవతారం అని తెలుసా నన్ను అంటే. వాళ్ళు అడిగారు, నేను ప్రోగ్రామ్కి వెళ్ళిన వాళ్ళు, ఏ విష్ణు అని అడిగారు. అంటే వాట్ యు మీన్? నాకు ఒకటే విష్ణు తెలుసు, ఎన్టీఆర్ ఒకటే విష్ణు నాకు తెలుసు అంటే. తత్వం అలా ఉండదండి, పుస్తకాలు చదవాలి. విష్ణు, ఏ విష్ణువు? 3 విష్ణువులు తెలిసి ఉంటారు, మీకు తెలుసా అని అడిగారు. అంటే నేను నాకు తెలియదు అని చెప్పి. ఇస్కాన్కి వచ్చే వరకు, అంటే భగవద్గీత చదివే వరకు ఎవరికి 3 విష్ణువులు ఉంటారన్న విషయం ఎవరికి తెలియదు. అవును, ఆఫ్ అగ్రీ, లెట్ us be honest. ఇక్కడ డైరెక్ట్ గా చూడండి, విష్ణోస్తు 3 రూపాణి. సంస్కృతం, ఇంగ్లీషు, అన్ని లాంగ్వేజ్ కి మదర్ సంస్కృతం. మాతర మదర్, భ్రాతర బ్రదర్, భ్రాతర్ బ్రదర్, మాతర్ మదర్, సుప అంటే సూప్. అందుకని అమెరికా ఇంగ్లీష్ అన్ని, ఇంగ్లీష్ వచ్చేది కూడా ఇక్కడ రోమన్, గ్రీక్ అండ్ లాటిన్ నుంచి. గ్రీక్ అండ్ లాటిన్ ఆరిజిన్ కూడా సంస్కృతమే. మన ఇండియాలో ఉన్న లాంగ్వేజ్ అన్నికి ఆరిజిన్ కూడా సంస్కృతం. అందుకని 3 అంటే 3ని, 3ని అంటే 3 3 అంటే 3. పాంచ్ అంటే పంచ, 5. సో అందుకని ఏంటంటే, సో ఎంతమంది విష్ణువులు ఉంటారు? 3. మళ్ళీ వీఆర్ గోయింగ్ ఫర్ అ ప్రెజెంటేషన్. సో కృష్ణ ఏం చేస్తున్నాడు? నా కృష్ణ ప్రెజెంటేషన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఐ హోప్ కనిపిస్తుంది ప్రెజెంటేషన్. కనిపిస్తుంది. ఓకే. సో భగవంతుడు ఏమంటున్నాడు? తనకి కృష్ణుడు ఏమంటున్నాడు? తనకి ఈ ప్రపంచానికి సంబంధం చెప్తున్నాడు. అర్జున, ఈ ప్రపంచాన్ని సృష్టించిన మూలకాలకి కారణం నావి అవి. భూమిరాపు అనలో వాయు కమ్మనో బుద్ధి రేవచ్చు. అంతేకాదు, నీకు మనస్సు ఉందా? అది నాదే. బుద్ధి ఉందా? అది నాదే. అహంకారం ఉంది? అది నాదే. నా మాయ 8 విధాలుగా వ్యాప్తి చెందిందయ్యా అంటున్నాడు.
సో అందుకని కృష్ణుడు అంటే భగవంతుడు, అంటే 64 కళలున్న పరిపూర్ణమైన భగవంతుడు, ఇన్ఫినిట్, యూనో. సో విష్ణుతత్వం, కృష్ణ అండ్ విష్ణుతత్వం, కృష్ణుడి నుంచి వచ్చేది విష్ణుతత్వం. ఎంతమంది విష్ణువులు ఉంటారు? మహావిష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణు, గర్భోదక విష్ణు, క్షీరోదక సాయి విష్ణు, యూనో. సో అందుకని ఏంటంటే కృష్ణుడి నుంచి బలరాముడు వస్తే, బలరాముడి నుంచి నారాయణుడు వస్తే, నారాయణ నుంచి మహావిష్ణువు వస్తే, ఈ మహావిష్ణువు ఇది స్పిరిచువల్ వరల్డ్ అండి. స్పిరిచువల్ వరల్డ్ అంటే కుంఠ అంటే మిజరీ, వైకుంఠ అంటే ఎక్కడైతే మిజరీ ఉండదో, ఎక్కడైతే చావు లేదో, ఎక్కడైతే ఆతృత లేదో, ఎక్కడైతే కష్ట నష్టాలు లేవో అది వైకుంఠం. సో ఈ వైకుంఠం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎటర్నల్, 3 వంతులు. ఇప్పుడు ప్రపంచం చూడండి, 3 వంతులు నీళ్లు, 1 వంతు భూమి. అదే విధంగా 3 వంతులు వైకుంఠం, 1 వంతు మన భౌతిక ప్రపంచం. ఈ భౌతిక ప్రపంచం వైకుంఠ లోకాల నుంచి బ్రహ్మజ్యోతి ద్వారా, ఇందా చెప్పాను బ్రహ్మన్ అని. బ్రహ్మన్ అంటే భగవంత్ కృష్ణుడు తలక దేహకాంతి. ఎస్ఈ కనిశ్చిత కాలమతావలంబ్య జీవంతి, అదేంటి. సో బ్రహ్మన్ అన్నది కృష్ణుడి తాలూకా దేహకాంతి. సో ఈ వైకుంఠ లోకాలన్నీ కూడా బ్రహ్మన్ కాంతి. అక్కడ సూర్యుడు ఉండక్కర్లేదు, చంద్రుడు ఉండక్కర్లేదు, యూనో. కృష్ణుడు తన లోకాలను, గోలోక వృందావనం, కృష్ణలోకం గురించి 15th చాప్టర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. కృష్ణుడు 15th చాప్టర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, మనం చూద్దాం అది. సో ఈ విరజ రివర్ అని ఉంటది, కారణోదక సముద్రం. ఈ కారణోదక సముద్రం చూస్తే ఇది ఎవరు? మహావిష్ణువు. మహావిష్ణువు శరీరం నుంచి అనేక బ్రహ్మాండాలు వెలువడుతుంటాయి. యస్యై కనిశ్వసిత కాలమతావలంబ్య జీవంతి లోమ విలజ జగదండ నాద విష్ణుర్మహాన్. విష్ణుర్మహాన్ స యశ కళా విశేష గోవిందమాది పురుషం తమహం భజామి. అటువంటి ఆ మహావిష్ణు గోవిందుడు కృష్ణుడు తాలూకా అంశ, ప్లీనరీ పోర్షన్, ఎక్స్పాన్షన్. అర్థమవుతుందా? సో మహావిష్ణువు నుంచి గర్భోదక సాయి విష్ణు వస్తే, గర్భోదక సాయి విష్ణు నుంచి క్షీరోదక సాయి విష్ణు వస్తుంది. సో ఈ కారణోదక సముద్రం మీద మహావిష్ణువు పడుకుంటే ఆయన శరీరం నుంచి మన బ్రహ్మాండాలు వెలువడతాయి. ఆ బ్రహ్మాండాలు వెలువడితే ఒక బ్రహ్మాండం మీద, అంటే ఈ యూనివర్స్ తీసుకోండి, యూనివర్స్ కి అనేక లేయర్లు ఉంటాయండి. ఈ ప్రపంచం, ఈ జగత్తు యూనివర్స్ లో కిందని యూనివర్స్ లో ఒక సముద్రం ఉంటది, గర్భోదక సముద్రం అని ఉంటది. గర్భోదక సముద్రంలో ఈ మహావిష్ణు తాలూకు అంశ గర్భోదక సాయి విష్ణు. సాయి అంటే శయనం, పడుకుని ఉంటాడు ఆయన బొడ్డులోంచి ఒక కమలం వస్తుంది. కమలం వస్తే ఆ కమలం, ఈ బొడ్డులో ఈ తామర తూడులో అన్ని లోకాలు ఉంటాయి. ఆ కమలం మీద బ్రహ్మ ఉంటాడండి, ఫస్ట్ లివింగ్ ఎంటిటీ, యూనో, బ్రహ్మ. క్రిస్టియానిటీలో యాడమ్ అండ్ ఈవ్ స్టోరీ ఆల్గరీ అంటే నిజమేం కాదు, దే టేక్ ఇట్ యాజ్ రియల్, బట్ అంటే ఇట్స్ ఆల్గరీ అంటారు. ఆల్గరీ అంటే ఆ మనుషులకి అర్థం అవడానికి సృష్టించిన కాదనమాట, ఇట్స్ అన్ ఆల్గరీ. సో కానీ మనకు అలా కాదు. ఈ జగత్తులో మొట్టమొదటి లివింగ్ ఎంటిటీ ఎవరో? బ్రహ్మ, యూనో. సో ఈ గర్భోదక సాయి విష్ణువు బొడ్డులోంచి బ్రహ్మ వస్తారనమాట, యూనో. సో వచ్చినప్పుడు నేను మా అమ్మగారిని, అమ్మ హిరణ్యాక్షుడు భూమిలో బంగారం అంతా తీస్తే భూమి కింద పడిపోయింది, సముద్రంలో పడిపోయింది అంటే, ఏ సముద్రంలో పడిపోయింది? భూమి మీద సముద్రం ఉంది, మరి భూమి కింద పడిపోయింది అంటే దాని ఆన్సర్ మూడో స్కందంలో భాగవతంలో ఉంటది. యాక్చువల్గా హిరణ్యాక్షుడు ఏం చేశాడు? భూమిలో ఉన్న బంగారం అంతా తీసేశాడు. తీసేసరికి ఆ గ్రావిటేషనల్ పుల్ పోయింది. ఎప్పుడైతే గ్రావిటేషనల్ పుల్ పోయిందో ఈ అర్త్ దాని తాలూకా ఆ గ్రావిటేషన్ సెంట్రిపిటల్ ఫోర్స్ నుంచి బయటకు వచ్చేసి కింద పడిపోయింది. ఈ గర్భోదక సముద్రంలో పడిపోయిందండి. పడిపోతే విష్ణు ఏం చేస్తారు? తను
సుకర రూప వరాహావతారం ఎత్తి హీ డ్రెడ్జ్డ్ ద ఎర్త్ యూనో. సో ఆ సముద్రంలోకి వెళ్ళి ఆయన ఎత్తారు. సో అందుకని గర్భోదక విష్ణువు మహావిష్ణువు నుంచే ఈ విష్ణువు నుంచి గర్భోదక విష్ణువు వస్తే గర్భోదక విష్ణువు నుంచి పాల సముద్రం ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఈ యూనివర్స్ లో మూల పాల సముద్రం ఉంటుంది. పాల సముద్రంలో క్షీరోదక విష్ణువు ఉంటారు. ఈ క్షీరోదక విష్ణువే అందరి హృదయంలో పరమాత్మ. ఈ క్షీరోదక విష్ణువే అందరి హృదయంలో పరమాత్మ. సో వీళ్ళందరికీ ఆధారం ఎవరు? కృష్ణుడు. అర్థమవుతుందా? సో ఆయన కృష్ణుడు ఏమంటున్నాడు? భూమిరాపు అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకారమితి ఎమ్మే భిన్నా ప్రకృతి అష్టద. 24 మూలకాలు ఉన్నాయండి. మీకు తెలియాలి, మీ అందరికీ తెలియాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు కూడా. 24 మూలకాలు ఈ సృష్టిలో ఎన్ని ఉన్నాయి? ఎర్త్ వాటర్ ఫైర్ ఎయిర్ ఇతరే కాదు, 24. ఏంటవి అంట వినండి. ఫస్ట్ 5 ఏంటి? భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం. 5 రైట్. మనకి 5 సెన్సెస్ ఉన్నాయి. మనకి 5 ఇంద్రియాలు. మనకి యాక్చువల్గా 10 ఇంద్రియాలు ఉన్నాయి. 5 + 5 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. మీరు తెలుసుకోవాలి ఇది. పుట్టిన ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి ఇది. ఏంటి కర్మేంద్రియాలు అంటే ముక్కు, కళ్ళు, చెవులు, నాలుక అండ్ స్కిన్, చర్మం. ఎన్ని? 5. 5 5 10. మనకి 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. అంటే చేతులు, కాళ్ళు, హ్యాండ్స్, లెగ్స్. చేతులు, కాళ్ళు, యానస్, యూనో, జెనిటల్స్, యానస్ అండ్ మౌత్. నోరు, చేతులు, కాళ్ళు 3 అండ్ రెక్టమ్ అండ్ జెనిటల్స్ 5. ఎన్ని? 15. వింటున్నారు అందరూ? లిటిల్ టెక్నికల్. మరి ఇప్పుడు భగవద్గీత ఇంకా డీప్గా వెళ్ళిపోతుంది యాక్చువల్గా. తర్వాత 5 సెన్సెస్ ఉన్నాయి కదా మనకి. దానికి 5 సెన్స్ ఆబ్జెక్ట్లు, పంచ తన్మాత్రలు అంటారు తెలుగులో, లేదా ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే సెన్స్ ఆబ్జెక్ట్స్. ఏంటంటే అవి చూడడానికి చూపు, సైట్, దృశ్యం ఉంది. ముక్కుకు ఉంది కాబట్టి దానికి చూడడానికి వాసన ఉంది 2. నాలుగు ఉంది కాబట్టి దానికి రుచి ఉంది 3. స్కిన్ ఉంది, చర్మం ఉంది కాబట్టి దానికి టచ్, స్పర్శ, యూనో 4. యూనో గంధం, స్మెల్ 5. ఎన్ని? 20. దీని తర్వాత కృష్ణ ఏందని చెప్పాడు? మనస్సు, బుద్ధి, అహంకారం 21, 22, 23. ఇంక 24 ఎలిమెంట్ ఏంటి? టైం, కాలం. సో ఈ 24 ఎలిమెంట్లు మీరు తీసారనుకోండి ఈ ప్రపంచం నుంచి, మీరు ఎవరిని చూస్తారు? పరమాత్మ కనిపిస్తాడు. యాక్చువల్గా కాలం అని చెప్తారు, లేదంటే 3 modes of మెటల్ నేచర్, సత్వతమో రజో గుణాలతో కూడిన మాయ. నేను పక్కన తీస్తే మీరు ఎవరు కనిపిస్తారు? పరమాత్మ. ఆ మహాగౌరు క్షీరోదక విష్ణు కనుక పరమాత్మ కనిపిస్తారు. లిటిల్ టెక్నికల్ ఇవాళ బాగుందా లేదా? I have 4 minutes. Any question or comment? I will repeat again. ఇవాళ I'll summarize again. మీరు భగవద్గీత నేర్చుకుంటున్నారంటే అర్థం ఏంటి? అసలు ఏం చెప్పాను మొదట? భగవద్గీత నేర్చుకుంటే కృష్ణుడు ఏమంటున్నాడు? ఇంకోటి నేర్చుకోక్కర్లేదు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గీత. ఇది నేర్చుకుంటే ఇంకో నేర్చుకోక్కర్లేదు అని చెప్పాడు. అర్థమైందా? ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటి? కోటాను కోట్ల జనుల్లో ఒక వ్యక్తి ఎవరు నా జీవితం ఏంటి, నాకు భగవంతుడి సంబంధం ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అటువంటి తెలుసుకునే వాళ్ళ కొన్ని వేల మందిలో నన్ను ఒక్కడే యథార్థంగా తెలుసుకోగలుగుతున్నాడు అని కృష్ణుడు అంటున్నాడు. అదే రెండో పాయింట్. మూడో పాయింట్ ఏం చెప్పాడు? కృష్ణుడు నేను భగవంతున్నయ్యా అని చెప్పి డైరెక్ట్ గా. ఇప్పుడు నా 7th చాప్టర్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్.
అగ్ని, భూమి, ఇప్పుడు ఈ సృష్టిలో మీకు ఇవాళ చెప్పాను 24 మూలకాలు చెప్పాను. ఆ మూలకాలన్నీ నా నుంచి, నా తాలూకా మాయ, నా తాలూకా ఈ ప్రకృతి నాది అంటున్నాడు కృష్ణుడు. మమ మాయ, ఇంకెవరు అనలేదు అలాగా. యూనో సో అందుకని ఏంటంటే కృష్ణుడు అంటే భగవంతుడు, ఆ భగవంతుడి నుంచి ఈ పిక్చర్ చూపించాను. కృష్ణుడి నుంచి బలరాముడు వస్తే, బలరాముడి నుంచి సంకర్షణుడు వస్తే, సంకర్షణ నుంచి నారాయణుడు వస్తే, నారాయణ నుంచి మహావిష్ణు వస్తే, మహావిష్ణు నుంచి గర్భోసాయ విష్ణు వస్తే, సో అందుకని గర్భోసాయ విష్ణు నుంచి భౌతిక ప్రపంచం, దేవతలు అంటే ఇప్పుడు మీరు ఇంద్రుడు అన్నాడండి, మీరు ఇంద్రుడు అయిపోవచ్చు, కానీ జీవుడు ఎవడు భగవంతుడు అవ్వలేడు. నేను చెప్పలేదు. సో సో ముగ్గురు విష్ణువులు, ఎంతమంది విష్ణువులు ఉంటారో మీరు తెలుసుకున్నారు ఫస్ట్ టైం. ముగ్గురు ఉంటారు. విష్ణు త్రీణి రూపాణి పురుషాక్షాన్యతో ఉదయం ఏకంతు మహత సృష్టి ద్వితీయం అండ సంస్థితం తృతీయం గర్భభూతస్థం తాని సాక్ష్య విముచ్యతే అని శాతతంత్రం చెప్తుంది. ఈ ముగ్గురు విష్ణువులు కూడా ఎక్కడి నుంచి వస్తారు? ముగ్గురు విష్ణువులు కూడా బలరాముడు, కృష్ణుడి నుంచి బలరాముడు వస్తే, బలరాముడి నుంచి నారాయణ వస్తే, నారాయణ నుంచి నారాయణే మహావిష్ణు, గర్భోసాయ విష్ణు, ఈ మూడు వస్తారు. సో దాన్ని చెప్పాను. చెప్పిన తర్వాత మీకు చూపించాను. ఇది స్పిరిచువల్ వరల్డ్ 3 వంతులు త్రిపాద్ విభూతి అంటారు. వైకుంఠ లోకాలు, వైకుంఠ లోకాల్లో టాప్ మోస్ట్ లోకం కృష్ణలోకం, గోలోకుడుందా. అక్కడికి వెళ్ళాలి మనం. అక్కడి నుంచి వచ్చాం. మన శరీరం కదా ఆత్మ. ఆత్మ అంటే 70-80, శరీరం అంటే ఇక్కడ 60-70 ఏళ్ళు. ఇప్పుడు మీ తాతగారు ఉన్నారు ఇక్కడ, మీ ముత్తాతగారు ఉన్నారు ఒకప్పుడు, కానీ ఎక్కడ ఉన్నారు? మట్టిలోంచి వచ్చారు, మట్టిలో ఐక్యం అయిపోయారు. మన శరీరాలు మట్టిలోంచి వస్తారు, మట్టిలోంచి ఐక్యం అయిపోతాయి. ఫ్రమ్ డస్ట్ వీ కమ్ అండ్ టు డస్ట్ వీ రిటర్న్. కానీ మన ఆత్మ అది ఇక్కడి నుంచి వచ్చిందండి. ఇక్కడి నుంచి వచ్చింది. పడ్డాం, అక్కడి నుంచి కింద పడ్డాం, పైనుంచి కింద పడ్డాం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే వరకు పునరభిజననం, పునరభిమరణం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చనిపోవడం, మళ్ళీ. అందుకని ఏం చేయాలి? హృదయంలో కల్మషాలు పోగొట్టుకుంటే ఎన్వి, ద్వేషం, ఈర్ష్య, ఎన్వి, జలసి అవన్నీ తీసేస్తే మనం వెనక్కి వెళ్ళిపోతాం అండి. అందుకని కృష్ణుడు ఏం చేస్తున్నాడు? ఈ ప్రపంచంలో మీరున్నారు, ఈ ప్రపంచంలో మీరున్నారు కాబట్టి ఈ ప్రపంచంలో సో మనందరికీ అసూయ ఉన్న వాళ్ళందరూ, ద్వేషం ఉన్న వాళ్ళందరూ, కోపం ఉన్న వాళ్ళందరూ, కామం ఉన్న వాళ్ళందరూ, వీళ్ళందరికీ ఏం చేశారు? చిన్న జైల్లో క్రియేట్ చేశారు. ఎవరు క్రియేట్ చేసింది? మహావిష్ణు. ఇదే భౌతిక ప్రపంచం, జైలు. ఇంప్యూరిటీస్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ పంపించారు. ఇంప్యూరిటీస్ ఎంతకాలం పంపించారు? ఇంప్యూరిటీస్ తీసేంతవరకు ఇక్కడ ఉండండి. ఇంప్యూరిటీస్ పోయి, లేదంటే శుద్ధమైన ఆత్మ, మన సూర్యుడు ఎంత పవర్ఫుల్, మనం అంతే పవర్ఫుల్. ఇవాళ కరోనా వచ్చిందంటే వీఆర్ రెడీ టు వేస్ట్ మాస్క్ అండ్ వీఆర్ ట్రై టు బి హ్యాపీ. మీరు ఊహించారు ఎప్పుడైనా మాస్క్ వేసుకుని బయటికి వెళ్ళిపోవాలని? నో, వీఆర్ పవర్ఫుల్ లైక్ సన్. మనలో అంత శక్తి ఉంది. ఎంజాయ్ చేయడం తప్పు కాదు, వేరే ఏం చేయాలో, ఎలా ఎంజాయ్ చేయాలో తెలియదు. ఇవాళ 50% పీపుల్ డిప్రెషన్. అందుకని మనం మన జీవిత ధ్యేయం ఏంటి? మన హృదయాల్లో కల్మషాలు పోయి, అసూయ పోయింది, ఈర్ష్య పోయింది, ద్వేషం పోయింది, కామక్రోధ లోభ మోహ మదమత్సరాలు పోయి మనం ఏం చేస్తాం? మళ్ళీ తిరిగి ఆ కృష్ణలోకం, వైకుంఠంలో ఉన్న కృష్ణలోకానికి వెళ్ళిపోతాం అని చెప్పి ఆ ముగ్గురు విష్ణువులు ఎవరు చెప్పారు? గర్భోదక్షాయ విష్ణు, సారీ, ఈయన మహావిష్ణు, ఈయన గర్భోదక్షాయ విష్ణు, ఈయన క్షీరోదక్షాయ విష్ణు. చెప్పిన తర్వాత మీకు ఏం చేశాను? మీకు ఇవాళ 24 మూలకాలు చెప్పానా? ఎనీ క్వశ్చన్? ఐ కెన్ టేక్ 1 క్వశ్చన్, అదర్వైజ్ విల్ ఎండ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను తప్పు మాడితే మీ తాలూకా దాసుడిగా భావించి నన్ను క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. ప్రభుజీ ఒక క్వశ్చన్ ఉంది ప్రభుజీ, ఈ క్లాస్ గురించి కాదు, నార్మల్ గా. ఒక్క నిమిషం ప్రభు. వాట్ ఈస్ విష్ణు మాయ? హౌ టు ఐడెంటిఫై ఇట్ అండ్ హౌ కెన్ వి కమ్ అవుట్ అవుట్? నైస్, మంచి ప్రశ్న ప్రభు. విష్ణు మాయ, కృష్ణ మాయ అంటారు. మాయ అంటే ప్రభుజీ చాలా, మనం శుద్ధమైన ఆత్మ ప్రభు, స్వచ్ఛమైన ఆత్మ. మీరు రాలేదు కానీ 2nd చాప్టర్లో సచ్చిదానంద స్వరూపం అంటారు. మన చిన్నప్పుడు స్కూల్లో ఎప్పుడు ఏం పేరు, నీ పేరంటే సచ్చిదానంద శర్మ, సచ్చిదానంద శాస్త్రి అని ఉండేవారు.
చిన్నప్పుడు తల్లిదండ్రుల పేర్లు అలా పెట్టేవారు. ఇప్పుడు ఎప్పుడైతే స్పిరిచువల్ నాలెడ్జ్ ఎగిరిపోయిందో ఇప్పుడేంటి ఏం పేరు మీ అబ్బాయి పేరు అంటే టింకు. ఈ టింకు అంటే అర్థం తెలీదు. సో సచ్చితానంద స్వరూపం ఎప్పుడు ఉండేది ఆత్మ. ఎప్పుడు ఆనందమైన ఆత్మ. యూనో జ్ఞానం నిండిన ఆత్మ, జ్ఞానపూర్వకమైన ఆత్మ. ఎప్పుడైతే మనం ఏం చేసాం, చిన్నప్పుడు నేను క్రిస్టియన్ స్కూల్‌లో చదువుకున్నాను. క్రిస్టియన్ స్కూల్‌లో చదువుకుంటే యాడమ్ అండ్ ఈవ్ ఏమో యాపిల్ తిన్నారు. వాళ్ళందరూ ఫర్బిడెన్ యాపిల్ తిన్నారు. తినగానే ఇక్కడ కిందకొచ్చేసారు. వాళ్ళకి బట్టలు కట్టుకోలేదని తెలిసింది. సిగ్గొచ్చింది. దేవుడు కిందకి పంపించాడు అని చెప్పి క్రిస్టియన్ స్కూల్‌లో చెప్పారు. నాకెప్పుడు అరే మాకెందుకు లేదు ఇలాగా? ఉంది మనకే ఉంది. భగవద్గీతలో ఉంది. యూనో ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గేయంతి పరంతప. మనందరం వైకుంఠం కృష్ణ లోకంలో ఉన్నాం, వైకుంఠ లోకాల్లో ఉన్నాం. ఒకరోజు ఏమైంది, కోరికొచ్చింది. కోరికొచ్చేసరికి మనకి తీరదని మన అందరూ ఎప్పుడు ఎందుకు కృష్ణుడిని పూజిస్తారు లేదా విష్ణుని పూజిస్తారు? అది తీరదని తెలిసి ద్వేషం. నన్ను పూజించండి. యాడమ్ అండ్ ఈవ్ కూడా దేవుడు అవ్వాలి. ఈ ఫర్బిడెన్ యాపిల్ తినండి మీరు దేవుడు అవుతారని చెప్పింది ఎవరో? సీటన్. తెలుగులో సైతాన్ అంటారు. మనకి మాయ. యూనో సో అప్పుడు ఎప్పుడైతే నేను దేవుడు అవ్వాలి, నేను దేవుడు అవ్వాలంటే కృష్ణుడు అన్నాడు అలా అలా అవ్వలేవు. మీరు రాలేదు కానీ నేను ఎప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తుండేవాడిని. యాక్చువల్లీ మీరు పార్టీ చేస్తున్నారండి, పార్టీ చేస్తుంటే మీ పెద్ద పెద్ద మేయర్లు వాళ్ళందరూ వచ్చారు. మీ అబ్బాయి వచ్చి నాన్న నీ షూ నీ సూటు నాకు ఇచ్చేసే, నీ టై. నాన్న ఏంట్రా మాడుతున్నావు, నువ్వు 5 ఏళ్ళు కుర్రాడివి, నా టై నీకు పట్టదు, నా షూ నీకు పట్టదు అంటే అన్న గొడవ చేయడం మొదలెట్టాడు. నేల మీద దొరికి ఏడుస్తున్నాడు. మీరేం చేస్తారు? ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి మీ ఆవిడని అడుగుతారు, మాతాజీని అడుగుతారు. అంటే లాస్ట్ వీక్ కూడా వీడు ఇలాగే చేశాడండి. మరి అమెరికాలో అయితే ఏం చేస్తారు తెలియదు, ఇండియాలో ఏం చేస్తారు, తీసుకెళ్ళి 1, 2, 3 టప్ 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 కొడతారు. ఈ షూ నీకు పట్టదు, ఇది నీ అంటే నేను ఈ షూ కావాలి, నీ టై కావాలి, అయితే ఆల్ రైట్ కొడతారు. కొడితే నువ్వు ఏడ్చినంత కాలం ఈ చేడు వదిలిపెట్టి తలిపేస్తారు. బయటకు వస్తారు, పార్టీ నడుస్తుంది. కానీ మీకు బాధగా ఉంటుంది, అరే మీ వాడు ఏడ్చి నిద్రపోతాడు. నిద్రపోతే మీరు వెళ్ళి ఏం చేస్తారు, లేపుతారు. నా షూ కావాలా వద్దు, నా టై కావాలా వద్దు. అప్పుడు నన్ను ఎప్పుడు అడగదా, అడగను. సో అప్పుడు మీరేమంటారు మాతాజీతో, వీడిని తీసుకెళ్ళాడు మొహం అడిగి వాడి షూ ఇవ్వండి, అప్పుడు షూ విల్ కమ్ విత్ హిస్ షూ. ఎంత ఉంటుంది, చిన్న షూ, చిన్న టై ఉంటుంది, ఇంతే బట్టలు ఉంటాయి. ఆ బట్టలు వేసి వేస్తారు, మళ్ళీ పార్టీలో తీసుకొస్తారు. ఇదే జరిగిందండి. సో అందుకని ఎప్పుడైతే మనం ఆయన మీద రెబెలియన్ ప్రకటించాం, తిరుగుబాటు చేసాం, మనని ఈ జైలు పంపించారు. ఆల్కట్రాస్ ప్రిజన్ ఉంది కాలిఫోర్నియాలో. గవర్నమెంట్ కట్టినప్పుడు అనుకుందంటే గవర్నమెంట్ ఎవరు ఎస్కేప్ అవ్వాలని, ఎంతో మంది ఎస్కేప్ అయిపోయారు. కానీ ఈ ప్రిజన్, సో మనం స్వచ్ఛమైన ఆత్మ 1, 2, 3 మనం ఇప్పుడు ఎక్కడ ఇండియాలో ఉండాలంటే జుప్ మాయైపోగలం. అంత పవర్ ఉంది మనకి ఆత్మకి. ఇవాళ ఎప్పుడైతే మనం తిరుగుబాటు చేసామో మనకి 206 ఎముకలు, మాంసం, మలం, మూత్రం నిండిన శరీరం మనకి ఇచ్చాడు. దీన్ని ట్రై ఎంజాయ్ చేయన్నాడు. అరే మనం ఇదే శరీరాన్ని మనం అనుకుంటున్నాం. చిన్న బ్లేడ్ తీసుకొస్తే భయం, కరోనా దగ్గితే భయం. యాక్చువల్గా కరోనా రాకముందు 1 year ముందు దగ్గితే జనాలు బారిపడుతుండేవారు ఫ్లూకి. అందుకే ఇప్పుడు మాస్క్లు వచ్చాయి. చిన్న చిన్న పెన్సిల్కి భయపడను, అందరికి భయం అక్కర్లేదండి. ప్రభుపాద అమెరికాకి 40 రూపాయలతో వచ్చారు, 108 టెంపుల్స్ కట్టారు. అరే ఎంత గట్స్, 70 ఏళ్ళు ఆయన. అందుకని ఆత్మతాలక నేచర్ ఫియర్లెస్నెస్, ఆత్మతాలక నేచర్ ఆనందం. నేను ఉద్యోగం మనిషి దగ్గరే చాలా 19 ఏళ్ళు నా ఇన్కమ్ 0. సో అందుకని పాయింట్ ఏంటంటే సో మనం తిరుగుబాటు చేసాం కాబట్టి వెంటనే ఏం చేశాడు ఆయన, మీరు సత్వతమో రజోగుణాలతో కూడిన మనకి ఒక ముందు ఈ టెంపరీ మట్టి శరీరాన్ని ఇచ్చారు. దాంట్లో 3 తాళ్ళు పెట్టాడు, రజోతమో గుణాలు. దీన్నే త్రిగుణాత్మకమైన మాయ అంటారు. ఒక రోజు లేస్తారు, ఓ యు ఫీల్ గుడ్, టెంపుల్కి వెళ్ళాలి, నేను బాగా
సేవ చేయాలి, నేనెవరు నన్ను తెలుసుకోవాలి. మీరు డ్రైవ్ చేస్తున్నారు, ఎవడో పాపం రోడ్డు మీద బాధపడుతున్నాడు, చలికి జాకెట్ ఇచ్చేస్తారు. చారిటీ, సత్వగుణం. భగవద్గీత నేర్పుతారు, నేర్చుకుందాం. జ్ఞానం సంపాదించాలి. జావా నేర్పుతున్నారు, నేర్చుకుందాం. లేదా కుకింగ్ నేర్పుతున్నారు, నేర్చుకుందాం. సో సత్వగుణంలో ఉన్న వాళ్ళకి జ్ఞానం అంటే ఇష్టం, నేర్చుకోవాలంటే ఇష్టం. నెక్స్ట్ రోజు రాస్తారు రజోగుణం. రజోగుణం అంటే నేను కంపెనీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత కంపెనీ ఓపెన్ చేస్తాను. కంపెనీ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఉద్యోగం చేస్తాను. సాఫ్ట్వేర్ డెవలపర్, దెన్ టీమ్ లీడ్, దెన్ మేనేజర్, దెన్ నా కంపెనీని ఓపెన్ చేస్తాను, దెన్ ఎల్ బి మిలియనర్ బై 50, సిఇఓ, తర్వాత సెనేటర్ బై 58, అమెరికన్ ప్రెసిడెంట్. సో మనీ కోరికలు. అండ్ రజోగుణం ఉన్న వాళ్ళకి ఏంటంటే రజో రాగాత్మకం విద్య తృష్ణ సంఘ సముద్రం, సెక్స్ లైఫ్ వెరీ ప్రామినెంట్ రజోగుణం. తమోగుణం అంటే తాగి నిద్రపోవడం, యూనో పూర్తిగా హెల్ప్లెస్నెస్. ఎవరైనా ఈర్ష్య, అసూయ, ద్వేషం, తమగుణం. వాళ్ళకి లాభం చేసుకోలేరు, వాళ్ళకి వేరే వాళ్ళకి లాభం చేయలేరు. ఈ 3 గుణాలు ఉన్నాయి. విభీషణ, రావణ, కుంభకర్ణ. చెడు వాళ్ళకి మంచి జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుందని చెప్పడానికి నేను అప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇస్తాను. అందుకని దీని త్రిగుణాత్మక మాయ అంటారు. మాయ మనం పట్టుకుంది. అంటే ఈ కొట్లోంచి బయటకు వెళ్ళడం కష్టం అండి. ఎందుకంటే దీని సూపరింటెండెంట్ పేరు దుర్గాదేవి. ఆవిడేం చేస్తుంది, మనని ఆధ్యాత్మిక, అతిదైవిక, అతిభౌతిక ఈ 3 క్లేశాలు. అంటే మన మైండ్ చూడండి, మన మైండ్ ట్రబుల్ ఇస్తుంది, మనకి బోల్డ్ ట్రబుల్ ఇస్తుంది, మన శరీరం మనకి ట్రబుల్ ఇస్తుంది. దీన్ని ఆధ్యాత్మిక క్లేశం అంటారు. ఇప్పుడు కరోనా, లేదంటే బాస్ అంటే ఎంప్లాయీకి బాస్ అంటే పడదు, బాస్ అంటే భయం, బాస్ ట్రబుల్ ఇస్తుంటాడు. కరోనా ట్రబుల్ ఇస్తుంది. ఎవరు లేదంటే మీ పక్కింటి కుక్క, మీరు నిద్రపోతుంటే బో నిద్ర సరిగా పట్టదు. అంటే ఎవరో ఒకరు మీకు ట్రబుల్ ఇస్తారు. దాన్ని అతి భౌతిక క్లేశం అంటారు. అతిదైవ క్లేశం. మిషిగన్ ఇవాళ టెంపరేచర్ 18 డిగ్రీలు ఫారెన్ హీట్, 32.0. సమ్మర్ ఇండియాలో మే మంత్లో నెత్తి మాడిపోతుంది. అందుకని ప్రకృతి వల్ల వచ్చే కష్టాలు, వేరే జీవుల వల్ల వచ్చే కష్టాలు, మన మనస్సు, శరీరం వల్ల వచ్చే కష్టాలు 3. ఇది కాకుండా బర్త్, ఓల్డ్ ఏజ్, డిజీజ్ అండ్ డెత్. బొర కింద కాళ్ళ మీదకి పెట్టి మనం 9 నెలలు తల్లిగడ్డలో కూర్చోవాలి. ఎంత కష్టం అది. ఓల్డ్ ఏజ్ ఎంత కష్టం, కరోనా ఎంత కష్టం, డిసీజ్. అండ్ ఇవన్నీ మర్చిపోయి చనిపోయి వేరే చోటకి వెళ్ళిపోవాలి. ఎప్పుడు వెళ్ళిపోతున్నావో తెలియదు, ఎలాగ వెళ్తున్నావో తెలియదు, ఎందుకు వెళ్తున్నావో తెలియదు. మళ్ళీ కొత్త చాప్టర్ క్లోజ్ టు బిగిన్ విత్ అనదర్ చాప్టర్. ఈ 4+3 ఇదే మాయతలక ప్రభావం. అందుకని దుర్గాదేవి అంటే మాయతలక సూపరింటెండెంట్. ఈ జైలుకి సూపరింటెండెంట్ దుర్గాదేవి. ఎందుకు? ఆవిడ చేతిలో నుంచి బయటకు వెళ్ళడం కష్టం. డస్ ఇట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్? థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ప్రభుజీ, మాయ అంటే మనము ఏదైనా ఒక అంటే మనకు అది ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియకుండా కొన్ని జరుగుతాయి ప్రభుజీ, దాన్ని మనం మాయ కింద లెక్క చేస్తాం. సో అది ఆ మాయని తెలుసుకోవడం ఎట్లా, బయటికి రావడం ఎట్లా? మాయని తెలుసుకోవడం ఎట్లా అంటే, రోజు ముందు తెలియాల్సింది ఏంటంటే మనం మాయలో ఉన్నాం. అది మాయ అంటే ఫస్ట్ మనం మాయ అంటే నాట్ దిస్ మాయ. ఏదైతే యూనో ఏదైతే అశాశ్వతమో, ఏదైతే నశ్వతం. ఇప్పుడు మన శరీరం ఉందండి, మనం శరీరమే నేను అనుకుంటున్నాం, శరీర భ్రమలో ఉన్నాం, భ్రాంతిలో ఉన్నాం. మాయ అంటే నాట్ దిస్, ఇట్స్ యాక్చువల్లీ ఫిజికల్ ట్రాన్స్లేషన్, యూనో. సో కృష్ణుడు భగవద్గీతలో మమ మాయ దురత్యయ. సో ఈ సత్వతమో రజోగుణాలతో కూడిన ఈ త్రిగుణాత్మకమైన మాయ మనం పట్టుకోవడం వల్ల మన దేహ భ్రాంతిలో ఈ చుట్టూ చుట్టూ ఉన్న ఈవెన్ ఈ నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా పిల్లలు, నా బ్యాంక్ అకౌంట్, సో వీటన్నిటినీ ఇదే రియాలిటీ అనుకుని చెప్పి ఒక భ్రాంతిలో ఉన్నాం. ఆ భ్రాంతిలోంచి బయటకు, దేహ భ్రాంతిలోంచి బయటకు వచ్చి, లేదంటే ఈ భ్రాంతిలోంచి బయటికి రావడమే మాయలోంచి బయటికి రావడం. బయటకు వచ్చినప్పుడు మన శరీరం ఆత్మ తెలుస్తుంది, యూనో. సో I can tell, that's what I can tell.
సో మాయ తాలూకా బంధం నుంచి బయటికి రావాలి, యూనో రావడానికి సాధన చేయాలని చెప్తాం. That's what. Thank you. All right. So we'll end it here, and I have one more program. Thank you very much. Thank you. Thank you, Prabhuji. Hare Krishna, Prabhu. Thank you so much. Prabhuji, Prabhuji. I sent a small forms, just a Google form with email address. Can you fill it so I can get those email IDs and share some material to you guys? Thank you, Prabhuji. Hare Krishna. Hare Krishna. Thank you, Prabhuji. Hare Krishna. Hare Krishna. Hare Krishna Prabhuji. Hare Krishna, Prabhuji. Thank you, Prabhuji. Hare Krishna. Dhanavad.